హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్. ఈరోజు బెండకాయతో చక్కటి బెండకాయ వేపుడు చేసుకుందామండి. ఇది రెగ్యులర్గా చేసుకునే బెండకాయ వేపుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మనం బెండకాయలని బెండకాయ వేపుడు, అలానే బెండకాయ పులుసు, గుడ్డు వేసి సాంబార్లో వేసి ఇలా చాలా రకాలుగా చేసుకుంటాం కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. చక్కగా పొడి పొడిగా సైడ్ డిష్గా కూడాను బాగుంటుందండి. సాంబారు, రసం ఇలా దేనికైనా బాగుంటుంది. అలానే చపాతీ, రోటీల్లో కూడాను పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దామండి. నేను ఒక 1/2 kg లేతగా ఉన్న బెండకాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, అలానే ఇంగువ వేసేసుకున్నాను. కొన్ని పల్లీలు కూడా వేసి ఇది వేగిన తర్వాత కొంత కరివేపాకు, అలానే చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకొని 2 నిమిషాలు ఉల్లిపాయ వేగిన తర్వాత బెండకాయలు నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇలా చేస్తే చక్కగా ఈక్వల్గా కూడాను ఉంటుంది. కర్రీ కూడాను అపీరియన్స్ బాగుంటుందండి. ఒక బెండకాయని మధ్యగా కట్ చేసి దాంట్లో ఒక భాగాన్ని 4 పార్ట్స్గా కట్ చేసుకుంటే ఇలా ఈక్వల్ షేప్లో బెండకాయ వస్తుందండి. సాల్ట్ వేయకుండా లో ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకున్నాము. ఇలా సాల్ట్ వేయకుండా వేయించుకున్నామంటే దానిలోని జిగురు లేకుండా చక్కగా వేగుతుంది. అదే సాల్ట్ వేసామంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది కూర. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈలోపు వేరొక ప్యాన్లో శనగపిండిని కొంచెము డ్రై రోస్ట్ చేసుకుందామండి. అలా చేయడం వల్ల ఈ శనగపిండిలోని పచ్చివాసన పోతుంది. ఇది కొంచెం కొంచెంగా ఈ కూరలోకి వేసుకొని ఇలా కలుపుకున్నామంటే బెండకాయలకు పడుతుందండి. ఇలా చేయడం వల్ల కూర టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా వేసేసామంటే శనగపిండి ఉండలుండలుగా కట్టి పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ ఎప్పుడంటే బెండకాయ మొత్తం వేగిన తర్వాతే వేయాలి అండి, లేదా జిగురుగా అయిపోతుంది. అలానే కారాన్ని కూడాను వేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను. చూడండి, కూర అయితే చక్కగా పొడి పొడిగా మంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి, అలానే ధనియాల పొడి కూడాను వేసేసి ఇలా కలిపేసేసుకుందాము అండి. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసి స్టవ్ తీసేసేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మన మసాలా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.